హాయ్ అండి. ఇలాంటి క్లాత్ శారీ కుచ్చులను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఫ్యాన్సీ శారీ. ఈ శారీకి ఈ డిజైన్ని ట్రై చేశాను. ఈ శారీ బ్లౌజ్ పైన మగ్గం వర్క్ని డిజైన్ చేశాను. ఈ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ కావాలంటే కమెంట్ చేయండి. దీని నెక్ అనేది ఇలా ఉంటుందన్నమాట. దీనికి టాజిల్స్ కూడా మగ్గం వర్క్లోనే డిజైన్ చేశాను. ఈ శారీ టోటల్ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది సింపుల్గా. హ్యాండ్స్కి ఏమీ వర్క్ చేయలేదు. బార్డర్ని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేశాను. ఈ డిజైన్ కోసం నేను బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఇలా 3 ఇంచ్ రౌండ్ షేప్ని కట్ చేసుకోవాలి. ఈ షేప్ని యూజ్ చేసి బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అంతటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ పేపర్ని కింద క్లాత్ని జాయిన్ చేస్తూ ఇలా పిన్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే రౌండ్గా కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా బ్లౌజ్ పీస్ అంతటిని కట్ చేసుకోండి. ఈ పేపర్ని యూజ్ చేసి కట్ చేస్తే అన్నీ ఈవెన్గా వస్తాయి. ఈ పేపర్ ఎంత ఉంటుందో కింద క్లాత్ కూడా అంతే ఉంటుంది కాబట్టి అన్నీ ఈవెన్గా కనిపిస్తాయి. బ్లౌజ్లో మిగిలిన ఈ క్లాత్ అంతటిని ఇలా రౌండ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. నాకు ఒక 11 పీసెస్ వచ్చాయి ఇవి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా సమానంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చివర్లో కుట్టేసుకోండి. ఇలా 4 మడతలు పెట్టుకొని ఈ చివర్లో కుట్టేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఉల్టా అనేది లోపలికి వెళ్ళిపోవాలి, సీదాలు పైకి ఉండాలి. డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలాగే మిగిలిన ఈ రౌండ్ పీసెస్ అన్నిటినీ ఇలా సమానంగా 4 మడతలుగా పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా సపరేట్గా కట్ చేయండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇలా రివర్స్ తీయండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్క్రూ డ్రైవర్ని ఇలా ఎడ్జ్ని షార్ప్ చేయండి. ఇప్పుడు ఈ గ్యాప్లో ఇలా కాటన్ని ఇలా నేను చూపిస్తున్నట్టు కొంచెం ఫిలప్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్ని ఇలా కుట్టేసుకోండి. ఈ కాటన్ ఫిల్ చేసుకోకుండా కూడా కుట్టుకోవచ్చు. వీటిని ఫిల్ చేయకుండానే కుడతారు. యాక్చువల్గా నాకు ఫిల్ చేస్తే నచ్చుతుంది. సో నేను కొంచెం పెట్టినట్టు కొంచెం ఫిల్లింగ్ పెడుతున్నాను. ఇలా అన్నిటినీ ఒకేసారి రివర్స్ తీసుకొని ఈ ఫైబర్ ఫిల్లింగ్ని లోపల పెట్టి అన్నిటినీ ఒకటేసారి కుట్టేసుకుంటాను. ఇలా కొంచెం ఎక్కువ మరీ లావుగా కాకుండా మీడియం మందంలో ఇలా పెట్టుకోండి. మనకి ఎన్ని కావాలో అన్నిటినీ ఇలా పెట్టేసుకోండి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్లింగ్ బయటికి రాకుండా ఈ ఎడ్జ్ని క్లోజ్ చేసేయండి. ఇలా అన్నిటినీ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇందాకలా కుట్టుకున్న కుట్టు అనేది బయటికి కనిపించకుండా ఆ కుట్టిన లోపలికి అంటూ ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా అన్నిటినీ కుట్టిన తర్వాత వీటిని శారీకి ఎలా డిజైన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఈ డిజైన్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెటీరియల్స్ గోల్డ్ బీడ్స్ ఇందాకలు కుట్టుకున్నవి, అలాగే నార్మల్ థ్రెడ్ దారము, పైన కుచ్చుకునేటందుకు లావు బీడు, వైట్ బీడ్స్. ఇలా ఏదైనా ఒక చివరన దారాన్ని ఇలా సింగిల్గా ముడి వేయండి. ఈ ముడి వేసిన తర్వాత ఒక 3 గోల్డ్ బీడ్స్ని ఎక్కించుకోండి. ఇప్పుడు ఇలా ఎక్కించుకున్న వాటిని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 2 బీడ్స్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూసుకొని అక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా సూదిని ఇవతలకించి అవతలకనండి. ఇప్పుడు లాస్ట్ బీడ్లో నుంచి సూదిని తీయండి. అప్పుడు సూది ఈ బీడ్ నుంచి ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు ఒక 2 బీడ్స్ని ఎక్కించుకోండి. తర్వాత బీడ్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పులోనే సూదిని ఇలా గుచ్చండి. మళ్ళీ ఇక్కడ లాస్ట్ బీడ్లోకి దారాన్ని ఎక్కియండి.
ఇప్పుడు నేను జూమ్లో చూపిస్తాను, చూసేయండి. ఇలా పూస మందం ఇలా వెనుక నుంచి ముందుకైనా ముందు నుంచి వెనుకైనా కూర్చి తర్వాత ఈ లాస్ట్ బీడ్లోకించి సూదిని తీయండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ ఎక్కించుకొని సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్కించి బ్యాక్ కూర్చి మళ్ళీ లాస్ట్ బీడ్లోకించి సూదిని తీయండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ ఎక్కించి ఇలాగే చివరి దాకా కుట్టేయండి. ఇలా లాస్ట్ కూడా ఇంకొక 2 బీడ్స్ ఎక్కిస్తే కంప్లీట్ అవుతుంది. ఈ 2 బీడ్స్ ఎక్కించిన తర్వాత లాస్ట్ బీడ్లోకి సూదిని ఎక్కియండి. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా లాస్ట్ ఈ 3 బీడ్స్లో నుంచి దారాన్ని ఇలా కిందికని ఇక్కడ ముడి వేసి దారాన్ని కట్ చేసేయండి. మనకు కావాల్సిన శారీ కుచ్చు అనేది ఇలా రెడీ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి నేను స్టిచ్ చేస్తున్నాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ 3 బీడ్స్ ఎక్కించుకోండి. తర్వాత 2 బీడ్స్ డిస్టెన్స్లో దారాన్ని ఇవతల నుంచి అవతలకి వచ్చేసి లాస్ట్ బీడ్లోకించి సూదిని ఇలా కింది నుంచి పైకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ ఎక్కించి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఈ కుచ్చుని కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే నేను కుచ్చులన్నిటినీ రెడీ చేశాను. ఇప్పుడు దీన్ని శారీకి ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూస్తాను. ఈ కుచ్చులను కుట్టుకునేటందుకు ఫస్ట్ కుచ్చు నుంచి ఇంకొక కుచ్చుకి 4.5 ఇంచ్ డిస్టెన్స్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 4.5 ఇంచ్కి పళ్ళు మొత్తాన్ని మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ విడిచిపెట్టి కుట్టడం స్టార్ట్ చేశాను. ఇలా 4.5 ఇంచ్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఆ మార్కింగ్ దగ్గర ఇలా నార్మల్ దారాన్ని ఎక్కించి ముడి వేసి తర్వాత ఒక గోల్డ్ బీడు ఒక 4 mm వైట్ బీడ్ ఎక్కించిన తర్వాత ఇలా ఇందాకలు కుట్టుకున్న దాని కార్నర్ని నేను చూపిస్తున్నట్టుగా ఒక ముడి వేయండి. తర్వాత మళ్ళీ వైట్ బీడు గోల్డ్ బీడ్లోకి ఎక్కించి పైన పళ్ళుకి ఇలా ముడి వేయండి. తర్వాత కిందికి దారాన్ని అక్కడ ఇంకొక ముడి వేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఇంకొకటి కుట్టి చూపిస్తాను, చూసేయండి. మార్క్ చేసుకున్న దగ్గర ఫస్ట్ ఇలా నార్మల్ దారాన్ని ఇలా ఒక ముడి వేయండి. ఒక 2 ముళ్ళు వేసిన తర్వాత ఒక గోల్డ్ బీడు 4 mm వైట్ బీడు. ఇప్పుడు దీని కార్నర్లో ఒక ముడి వేయండి. తర్వాత వైట్ అండ్ గోల్డ్ బీడ్లోకి ఎక్కించి పైన పళ్ళుకి ఒక ముడి వేయండి. తర్వాత ఈ గోల్డ్ అండ్ వైట్లో నుంచి దారాన్ని తీసి ఈ కార్నర్లో మళ్ళీ ఇంకొక ముడి వేసి ఇక్కడ దారాన్ని కట్ చేసేయండి. ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఈ కార్నర్లో ఒక 2 ముళ్ళు వేసిన తర్వాత వైట్ బీడ్ని గోల్డ్ బీడ్ని ఎక్కించుకోండి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర ఇలా నేను చూపిస్తున్నట్టుగా ముడి వేయండి. కింది నుంచి పైకని ఇలా ఇంకొక ముడి వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ముడి వేసి ఈ వైట్ అండ్ గోల్డ్ బీడ్లో నుంచి రివర్స్లో కిందికనండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ముడి వేయండి. ఇంకొక ముడి వేసి దారాన్ని ఇలా మిడిల్కి నేను చూపిస్తున్నట్టుగా ఇలా అని దారాన్ని లాగి కట్ చేయండి. అప్పుడు ఆ దారం అనేది ఆ కుచ్చు లోపలికే వెళ్ళిపోతుంది. మీకు ఇష్టం ఏ ప్రాసెస్లో ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్లో కుట్టుకోండి. మొత్తం స్టిచ్ చేశాక ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను శారీని. ఇప్పుడు ఇది 4.5 ఇంచ్ వెడల్పు తీసుకున్నాను కాబట్టి ఇలా దూరంగా కనిపిస్తున్నాయి. మీకు మిడిల్లో ఈ వైట్ కలర్ ఉంది కదా, ఆ కలర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి ఓవర్గా దగ్గరగా ఏం అవసరం లేదని నేను ఇలా 4.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మీరు 2 కలర్స్ని యూజ్ చేయాలనుకుంటే ఈ 4.5 మధ్యలోకి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇంకొక కలర్ని ఆ మిడిల్లో స్టిచ్ చేసుకోండి. అప్పుడు దగ్గరగా ఈ కుచ్చులు అనేవి వస్తాయి. ఈ శారీ కుచ్చులో డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.